హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ సునీత సుబ్రహ్మణ్యం. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు రెసిపీ వచ్చేసి నెమలికి నాట్యం నేర్పించాల్సిన అవసరం లేదు, ఆంధ్ర వాళ్ళకి దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేనండి గోంగూర. ఈరోజు నేను గోంగూరతో పులిహోర చేశాను. ముందుగా గోంగూర తీసుకుని చక్కగా ఆకులు తెంచుకొని శుభ్రంగా 2 to 3 టైమ్స్ కడుక్కోవాలి. లేకపోతే దానిలో ఎక్కువ శాతం ఇసుక చేరుతుంది కాబట్టి కంపల్సరీగా కడుక్కోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మినప్పప్పు, 4 ఎండుమిర్చి వేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదేంటో తెలియదు కానీ గోంగూరకి గోరింటాకి అవినాభావ సంబంధం ఉంది. మొత్తానికి నేను ఈ రోజు రెసిపీ గోరింటాకుతో చేశాను అనుకున్నారు, గోంగూరతోనే చేశాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ లో వేసుకుని చల్లారనివ్వాలి. అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను వేసి గోంగూర బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇంతకీ గోంగూరకి గోరింటాకి ఉన్న సంబంధం ఏంటో చెప్పనా? ఈ రెండు ఒకే రోజు వాడతారు, అట్ల తద్దికండోయ్. ముందు రోజు రాత్రి గోరింటాకు పెట్టుకుని తెల్లారి పొద్దున్నే గోరింటాకు తీసేసి తలస్నానం చేసి తర్వాత గోంగూర పచ్చడితో అన్నం తింటారు. ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఆంధ్ర వాళ్ళకైతే మాక్సిమం తెలుసుంటుంది. సో నేనైతే ఈరోజు గోంగూరతోనే పులిహోర చేశాను, గోరింటాకుతో అస్సలు చేయలేదు. నేను చూపించిన విధంగా ఇలా గోంగూర కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా జార్లో మనం వేసుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దానిలో ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకుని అది కూడా బాగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. గోంగూర పచ్చడి కూడా ఇంచుమించు ఇదే రెసిపీ ఉంటుందని గోంగూర పచ్చడి చేస్తున్నాను అనుకునేరు. పచ్చడి అయితే వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేదాన్ని కదా, వేయలేదు కాబట్టి పులిహోర చేస్తున్నాను. నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత ఒక పళ్ళెం తీసుకుని ముందుగా రైస్ కుక్ చేసుకున్నాను కాబట్టి రైస్ వేసుకుని ఇలా పొడి పొడిగా ఉండేలాగానే కుక్ చేసుకోవాలి. లేకపోతే అన్నం మెత్తగా అయితే పులిహోర అంత టేస్టీగా ఉండదు, చూడ్డానికి కూడా అంత బాగోదన్నమాట. ఇలా పళ్ళెంలో వేసుకున్న అన్నంలో ముందుగా పేస్ట్ పట్టుకున్న గోంగూరను వేసుకొని బాగా శుభ్రంగా గోంగూర అన్నానికి అంతా పట్టేలాగా కలుపుకోవాలి, పులిహోర కలుపుకున్నట్టు అన్నమాట ఏంటి, మనం కలిపేది పులిహోరే కదా. పులిహోరకి కలపడం ఎంత ఇంపార్టెంటో మెయిన్ టాస్క్ కూడా అదేనండోయ్. అదే తాలింపు కూడా అంతే పర్ఫెక్ట్ గా రావాలి, అప్పుడే పులిహోర టేస్ట్ సూపర్ ఉంటుంది. తాలింపులో ఏ చిన్న మార్పులు చేసినా సరే పులిహోర టేస్ట్ బాగా రాదు. సో తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకుని చిట్లిన తర్వాత కొంచెం మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, దాంతో పాటు పల్లీలు కూడా వేసుకుని అన్ని ఒకేసారి రోస్ట్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే ఒకటి మాడిపోయి ఒకటి సరిగ్గా వేగదు కాబట్టి ఈ 3 ఎక్కువసేపు వేగడానికి టైం పడుతుంది కాబట్టి మూడిటిని ఒకేసారి వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకుని వేసుకోవాలి. అదే టెక్స్చర్ చాలా బాగుంటుంది. గోంగూరలో పచ్చిమిర్చి నంచుకుని తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ. ఇంగువ లేకపోతే అసలు పులిహోరే టేస్ట్ ఉండదు కదా. ఇంగువ కూడా వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ వేసేసుకోవడమేనండి. అంతే, దట్స్ డన్. పులిహోర బాగా టేస్టీగా వస్తుంది. శుభ్రంగా ఈ పోపునంతటిని పులిహోరకు పట్టేలాగా కలుపుకోవడమే. అంతేనండి, గోంగూర పులిహోర రెడీ. ఈ స్మెల్కే నోట్లో లాలాజలం ఊరుతున్నట్టుంది కదా, మీకు కూడా అనిపిస్తుందా? ఇంకెందుకు లేటు, మీ ఇంట్లో గోంగూర ఉంటే ఇలా గోంగూర పులిహోర చేసుకుని ట్రై చేసేయండి. గోంగూరకి బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది ఆనియనే అని నేను చెప్తాను. ఒక ప్లేట్ లో గోంగూర పులిహోర తీసుకుని పైన ఇలా చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ వేసుకుని ఒక స్పూన్ తీసుకుని ఆనియన్ ముక్క, ఒక స్పూన్ పులిహోర, దాంతో పాటు పచ్చిమిర్చి తింటే ఉంటుంది అబ్బబ్బబ్బా అమోఘం. రెసిపీ నచ్చితే చూసాలో వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం.